మహబూబ్ నగర్ మున్సిపాలిటీ సమావేశానికి చివరి సమావేశం స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది కార్పొరేషన్గా ఏర్పాటైనటువంటి సందర్భంగా ఈ చివరి మున్సిపల్ సమావేశం అనేది చెప్పొచ్చు అందరికీ కూడా. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కౌన్సిలర్గా ఉంటారు, రాబోయే టైంలో కార్పొరేటర్లు అవుతారు. సో ఈ సమావేశానికి మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మన ముడాల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, ఉన్నటువంటి అందరి కౌన్సిలర్లకి, అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నాయక నమస్కారం. మరి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు మన పెద్ద జిల్లా. మన ఉమ్మడి జిల్లాకి కేంద్రంగా ఉంటూ మహబూబ్ నగర్ జిల్లా కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. ఇప్పుడు మన మహబూబ్ నగర్ని కార్పొరేషన్ కూడా చేసుకున్నటువంటి సందర్భంలో మరి కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కోసం మనం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఇంకా ఏం చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఏమేమి ప్రపోజల్స్ మనం తయారు చేసుకోవచ్చు, సెంట్రల్ స్కీమ్స్ ఏమున్నాయి, సెంట్రల్ స్కీమ్స్ ఏ స్కీమ్స్ మనము తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, ఇవన్నిటి మీద కూడా మనం ఒక చిన్నగా వర్కౌట్ చేసుకొని దానికి ఎవ్రీ ఇయర్గా ఈ సంవత్సరం ఈ స్కీమ్, ఓ సంవత్సరం వస్తున్నట్టు మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ని మన మహబూబ్ నగర్కి ఏమేమి సూటబుల్ ఉన్నాయి, ఏం తెచ్చుకోగలుగుతాం, మన జనాభా కానీ కానీ మన కార్పొరేషన్కి సంబంధించి కానీ ఏ అవకాశాలు ఉన్నటువంటి స్కీమ్లు మనకు వర్తిస్తే తెలుసుకుని తప్పకుండా వాటి పట్ల పూర్తిగా నా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఈ యొక్క రాబోయేటటువంటి కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపాలిటీకి తప్పకుండా నాకు సహకారం అందిస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి విషయంలో మీకు అందరికీ కూడా తెలుసు, అభివృద్ధి విషయంలోనే ఎల్లప్పుడూ అభివృద్ధి తప్ప మాకు ఇంకో ఆలోచన లేదు. ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ ఆనాడు జిల్లా మంత్రి కొన్న కాబట్టి జిల్లా అభివృద్ధి కోసం ఆనాడు కృషి చేసిన. ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలిగా ఈ యొక్క పార్లమెంటులో ఉన్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం నాకుంది దాన్ని చేసుకోగలుగుతాం అనేటువంటి అవకాశాన్ని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తున్న విషయాన్ని మీకు మరోసారి తెలియజేస్తున్నా. ఈ యొక్క అభివృద్ధి అనేది కోఆర్డినేషన్ అనేది ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు, ఇక్కడ అంతా మీరు కౌన్సిలర్గా ఉన్నారు, రేపు కార్పొరేటర్లు కావచ్చు, మీరు ఏదున్నా కూడా పార్టీల అతీతంగా ఎలక్షన్లప్పుడే పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం ప్రజలు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటాం, ఏ విధంగా న్యాయం చేస్తాం అనే విధంగానే మనం పనిచేసినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. సో ఈరోజు ఆ బాధ్యతతోనే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈరోజు కలిసి పనిచేద్దాం, కలిసి డెవలప్మెంట్ కోసం కలిసి మనం ముందు నడుద్దాం, డెవలప్మెంట్ విషయంలో అనేటటువంటి లైన్లో వారు కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మున్సిపాలిటీలు కూడా రేపొద్దున సరే ప్రజలు ఆయా వార్డుల్లో ఎవరిని గెలిపించుకుంటారు, వాడి వార్డుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, లోకల్ బాడీ ఎలక్షన్స్, ప్రజలకు ఎవరి దగ్గర అందుబాటులో ఉంటారు, ఎవరికి ఏముంటారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఉంటుంది, తర్వాత నెక్స్ట్ పార్టీలు వస్తాయి. సో దాని తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులుగా అందరి బాధ్యత ఒకటే, మనం ఆ ప్రాంతం ఎక్కడ ఎన్నుకోబడితే అక్కడ ఆ ప్రాంతాన్ని మనం ఏం చేయగలుగుతాం, ఏ విధంగా న్యాయం చేస్తాం, ఎట్లా వాళ్ళకి మనం సేవలు అందిస్తాం అనేటువంటి లక్ష్యంతోనే మనం పనిచేస్తే ఎల్లప్పటికీ కూడా ఆ ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మన సేవలు కూడా గుర్తుపెట్టుకుంటారు. సో ఆ లక్ష్యంతో, ఆ దిశతో అందరం కలిసి పనిచేద్దామని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ముందు కూడా మంచి కోఆపరేషన్తో డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా కలిసి పనిచేద్దాం అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలియజేస్తుంది. అందరం కోరుకునేది పట్టణాభివృద్ధి కావచ్చు, మామూలుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల అభివృద్ధి కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు. సో అన్నింటి కూడా నా యొక్క పూర్తి స్థాయిలో నా యొక్క సహాయ సహకారాలు యాజ్ ఎ ఎంపీగా నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనం తప్పకుండా ఈ యొక్క మున్సిపాలిటీకి ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేద్దాం, ఐడెంటిఫై చేసి
మనం ఏమి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమేమి తీసుకొచ్చేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి, ఏమేమి తీసుకోవచ్చేటువంటి విషయం మనం మొత్తం ఒక ఏమంటారు ఒక రిపోర్ట్ లాగా తయారు చేసుకొని తప్పకుండా దానికి ప్రయత్నం అన్ని ఖచ్చితంగా దాన్ని సాధించేటటువంటి ప్రయత్నం చేసి సాధించుకుందామని చెప్పి అందరికి కూడా నేను తెలియజేస్తూ మరి ఈ విధంగా మరి ఈరోజు చివరి రోజు మీ అందరికీ కూడా నాకు వేరే కార్యక్రమాలు ఉంటే అక్కడ ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆఖరి కౌన్సిల్ మీటింగ్ జరిగింది. కార్పొరేషన్గా రూపాంతరం చెంది వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఇది కార్పొరేషన్గా మారుతుంది. కాబట్టి ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత, వైస్ చైర్మన్గా షబ్బీర్ అహ్మద్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో 10 కౌన్సిల్ మీటింగ్లు జరిగినాయి. గతంలో 4 సంవత్సరాల కాలంలో కేవలం 12 సార్లు కౌన్సిల్ సమావేశం జరిగింది. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఒకటే మాట చెప్పిన, మినిమం స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉంటుందో అది మున్సిపల్ చట్టం ప్రకారం నెలన 45 రోజుల ఖచ్చితంగా ఆ టైం కాగానే మనం కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవాలా. కౌన్సిల్లో కౌన్సిలర్స్ వాళ్ళ వార్డుకు సంబంధించిన అంశాల ప్రస్తావన ఉండాలి అని చెప్పి ఆ రోజే మొదటి సమావేశంలో చెప్పడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ పట్టణమంతా సమభావంతో చూడాలా. పార్టీలు ఎవరైనా పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు తమ వార్డులను డెవలప్ చేసుకోవాలి, సమాన స్థాయిలో వాళ్ళకు నిధులు కేటాయించాలి అని చెప్పి ఆ రోజే చైర్మన్ గారికి సూచన ఇవ్వడం జరిగింది. ఆ సూచనను అనుసరించి ఈ ఒక్క సంవత్సరంలో 49 వార్డులుగా ఉన్న మున్సిపాలిటీలో ఎటువంటి భేదభావం లేకుండా ఏ పార్టీకి చెందిన కౌన్సిలర్స్ వార్డ్స్ అయినా సరే అన్ని సమాన స్థాయిలో ఫండ్స్ కేటాయించడం జరిగింది. సరే, కొన్నిటికి బాగా రిక్వైర్మెంట్ ఉంటే ఒక 5% ఎక్కువ కేటాయించవచ్చు అప్పటి సందర్భాన్ని బట్టి. కానీ ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డులలో ఏ పని చేసుకోవాలి, ఏ రోడ్డు వేసుకోవాలి, ఏ డ్రైన్ కట్టుకోవాలన్న స్వేచ్ఛ ఆ కౌన్సిలర్లకు ఇచ్చి వాళ్ళు పంపిన ప్రపోజల్స్నే ఇక్కడ యాక్సెప్ట్ చేసి ఎజెండాలో పెట్టడం జరిగింది. చాలా మంచి వాతావరణంలో ఈ ఒక్క సంవత్సరము ఒక ప్రజాస్వామిక వాతావరణంలో మన మహబూబ్ నగర్ కౌన్సిల్ మీటింగ్స్ జరిగినాయి. వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. మిగతా కౌన్సిల్ మీటింగ్స్లో మేము చూసినాం అరుపులు, కేకలు, దొబ్బులాటలు, ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడము, అవన్నీ మనం చూసినాం. కానీ ఇక్కడ నేను చూసిన ఈ 1 ఇయర్లో ఇటు చైర్మన్ గారు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, వాళ్ళు ప్రజల కోసం మేము సేవ చేయాలి, ప్రజల కోసం మా వార్డులను మేము డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఈ కౌన్సిల్లో పనిచేయడం జరిగింది. మంచి డిబేట్ చేసుకున్నారు. ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపక్ష కౌన్సిలర్స్ లేవనెత్తిండ్రు. వాటిని చైర్మన్ గారు మిగతా వాళ్ళు సవరించుకొని ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని కప్పిపుచ్చుకొని మంచిగా ఒక మంచి వాతావరణంలో ఈ 1 ఇయర్ కౌన్సిల్ నడిచింది. ఫండ్స్ విషయంలో కూడా రోడ్స్ విషయంలో కావచ్చు, డ్రైన్స్ విషయంలో కావచ్చు, లైట్స్ విషయంలో కావచ్చు, బోర్వెల్స్ విషయంలో కావచ్చు, ఇంకా మిగతా అనేక కమ్యూనిటీ హాల్స్ విషయంలో కావచ్చు, కౌన్సిలర్స్ ఏ ప్రతిపాదనలు వాళ్ళ వార్డులో నుంచి పెట్టినరో వాటన్నిటినీ కూడా ఫిల్టర్ చేసి ఇక్కడ ఆమోద ముద్ర వేయించుకున్నారు. గతంలో లాగా కాకుండా అభివృద్ధి కేవలం మెయిన్ రోడ్లకు పరిమితం కాకుండా కాలనీల్లో, బస్తీలలో, స్లమ్స్లో ఏం కావాలో అని చెప్పి ఆలోచించి పైసా సద్వినియోగం చేసేటట్టు మా కౌన్సిలర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. వాటిని కౌన్సిల్ ద్వారా ఆమోదింపజేసుకోవడం జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలోనే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ ద్వారా 165 కోట్ల ప్రపోజల్స్ కౌన్సిల్ ద్వారా ఆమోదం చేసుకొని చాలా వరకు టెండరింగ్ ప్రాసెస్ కూడా అయినాయి. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని వర్క్స్ నడుస్తూ ఉన్నాయి, కొన్ని టెండర్ అయినవి, కొన్ని కాబోతూ ఉన్నాయి. అలాగే TUFIDC ద్వారా 37 కోట్ల రూపాయల పనిని చాలా వరకు టెండర్ ప్రక్రియ అయిపోయింది. ఒక వారం రోజుల్లో పనులు మొదలు కాబోతూ ఉన్నాయి. ఇంకొక 5 పనులకు సంబంధించి ఇంకా టెండర్ ప్రక్రియ మొదలు కాలే. అలాగే గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అమృత్ స్కీమ్
276 కోట్ల అమృత్ పథకం మనకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, స్టామ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, మిగతా ఎమర్జెన్సీ వర్క్స్ కోసం ఏదైతే గతంలో ఆగిపోయిన ఫండ్స్ ఉన్నాయో ఈ అమృత్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 40-60 రేషియోలో ఏదైతే స్కీమ్ను అమలు చేస్తూ ఉన్నామో ఇది కూడా నేను వచ్చిన తర్వాత ఫైల్స్ను మూవ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి కరెస్పాండెన్స్ చేయించి అక్కడ క్లియర్ చేసి టెండర్ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా ఆ టెండర్ ప్రక్రియ కూడా కొనసాగించి ఆ టెండర్ కూడా పూర్తి చేయడం జరిగింది. కొన్ని పనులు అప్పుడే మొదలైనవి. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఒక 4 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా మహబూబ్నగర్ పట్టణంలో కట్టడానికి ఈ 276 కోట్లలో వాటి కూడా ఎస్టిమేట్స్ దాంట్లో ఉన్నాయి. ఈ రాబోయే 4-5 నెలల్లో ఆ వర్క్స్ కూడా మన పట్టణానికి ఆ పర్టికులర్ కంపెనీ ద్వారా అవి కూడా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అలాగే ఇంకో గొప్ప చరిత్రాత్మకమైన విషయం ఏంది మహబూబ్నగర్ మున్సిపాలిటీ కంటే, మహబూబ్నగర్ మున్సిపాలిటీని గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి వారిని ఒప్పించి మున్సిపల్ కార్పొరేషన్గా మహబూబ్నగర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయడం అనేది నిజంగా ఈ కౌన్సిల్ హయాంలో జరగడం అనేది అందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే మహబూబ్నగర్ అది 1890లో ఈ మహబూబ్నగర్ పట్టణం మొదలైంది, ఇక్కడ ఆవిర్భవించబడ్డది, మొదలుపెట్టింది, పట్టణంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఆ రోజు మహబూబ్నగర్ నామకరణం చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 2వ అతిపెద్ద జిల్లాగా మహబూబ్నగర్ ఎన్నో సంవత్సరాలు ఉన్నది. దానికి హెడ్ క్వార్టర్గా దీనికి అంతులేని ప్రాముఖ్యత ఉండే. కానీ ఎందుకో ఏ కారణం చేతనో మహబూబ్నగర్ కంటే చిన్న పట్టణాలు కూడా మున్సిపల్ కార్పొరేషన్ అయినాయి. కాబట్టి దీన్ని ఒక ప్రెస్టీజియస్ అంశంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి ఒప్పించి ఒక కార్పొరేషన్గా మహబూబ్నగర్ను తీసుకురావడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించుకోవడం కూడా జరిగింది. గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. రాబోయే ఎన్నికలు కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతాయి మహబూబ్నగర్లో. మన కౌన్సిలర్స్ అందరూ కూడా కార్పొరేటర్లుగా పదోన్నతి పొందుతారు. కార్పొరేషన్ కావడంతో ఈరోజు మన మీద బాధ్యత పెరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అత్యధిక నిధులను తీసుకొచ్చే వెసులుబాటు మనకు దొరుకుతూ ఉంది. మహబూబ్నగర్ను కూడా స్మార్ట్ సిటీలో భాగంగా దీన్ని చేర్చాల్సిన బాధ్యత మా మీద, గౌరవ ఎంపీ గారి మీద కూడా ఈరోజు కార్పొరేషన్ అయినందుకు పెట్టబడ్డది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మహబూబ్నగర్ పట్టణానికి గతంలో వచ్చిన నిధుల కంటే రెట్టింపు నిధులను తీసుకురావాల్సిన బాధ్యతతోటి ఈ రాబోయే 2-3 సంవత్సరాలు మేము పనిచేయదలుచుకున్నాం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారము, కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సహకారం కూడా మాకు కావాల్సి ఉంటుంది. అందుకు మన గౌరవ ఎంపీ గారి సహకారం కూడా మనకు కావాల్సి ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు పోకుండా మహబూబ్నగర్ పట్టణ అభివృద్ధి కోసం మేమందరం ఏ పార్టీ వాళ్ళమైనా సరే, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇండిపెండెంట్లు కావచ్చు, అందరం కలిసి ఏకతాటిగా నిధులు తీసుకొచ్చే విషయంలో మేము అందరం కూడా కలిసి కట్టుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నా. ఈ ఒక్క సంవత్సరంలో మంచి పక్షం ప్రజా సమస్యల మీద చర్చించుకున్నారు, తప్పొప్పులను సవరించుకున్నారు, వార్డులలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ పనులు పెట్టించుకొని కౌన్సిల్ ద్వారా ఆమోదింపజేసుకొని ఆ పనులను ప్రారంభం చేసుకున్నారు. కాబట్టే ఒక మంచి ఎగ్జాంపుల్గా మా కౌన్సిలర్స్ ఈరోజు నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి నడవడికను, మంచి ప్రవర్తనను, హుందాతనాన్ని నెక్స్ట్ వచ్చే కార్పొరేటర్స్ కూడా ఇదే పంతాన్ని అవలంబిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో ఢిల్లీకి కూడా వెళ్ళి కొత్త ప్రాజెక్ట్స్ డిపిఆర్ కూడా పూర్తి చేయించడం జరిగింది. 750 కోట్లతో ఒక డిపిఆర్ రెడీగా ఉంది. అది కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తూ ఉన్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి కోసం మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి 400 కోట్ల రూపాయలతోటి
డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఒక కాంప్రిహెన్సివ్ డిపిఆర్ని కూడా తయారు చేసినాం. బడ్జెట్ సెషన్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన దృష్ట్యా మహబూబ్ నగర్కు అత్యధిక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వారితో కూడా రిక్వెస్ట్ చేసి ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాదాపుగా 202 కోట్ల రూపాయల పనులను ఈ ఒక్క సంవత్సరంలో మనం గ్రౌండింగ్ చేయగలిగినాం. దీనికి మున్సిపల్ సిబ్బంది కూడా ఎంతో సహకరించిండ్రు. మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ కౌన్సిలర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎటువంటి భేదాభిప్రాయాలు, పొరపచ్చాలు లేకుండా ఈ కౌన్సిల్ను సజావుగా నడిపించడంలో వారు ప్రముఖమైన పాత్ర పోషించిండ్రు. వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఒక ఉజ్వలమైన మహబూబ్ నగర్ ఉండాలని, అన్ని వసతులు కూడా మహబూబ్ నగర్ పట్టణానికి కలగాలని, మహబూబ్ నగర్ తెలంగాణలోనే ఒక అత్యుత్తమమైన పట్టణంగా అన్ని వసతులతోటి విరాజిల్లాలని చెప్పి కోరుకుంటూ ఆ దిశలో మా వంతు ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానని మీ ద్వారా ప్రజలకు విన్నవించుకుంటాను.